ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లక్షన్నర పెట్టి మనం ఐఫోన్స్ అయితే కొంటూ ఉంటాం. బట్ మనం ఏదైతే డబ్బులు పే చేస్తున్నామో ఆ ఫీచర్స్ ని మనం ఇందులో తెలుసా? వాడదాం అనుకున్నా గానీ యాపిల్ మనల్ని వాడనీయకుండా చేస్తుంది. ఆ ఫీచర్స్ ఏంటి అనేది టాప్ 5 ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, సో నాకు మోటివేషన్ గా ఫీల్ అయ్యి మరిన్ని అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తుంటాను. ఒకవేళ కంటెంట్ కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా గానీ, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా గానీ కామెంట్ చేసి చెప్పండి. డే బై డే వీటన్నిటిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా వీళ్ళు అసలు ఇంత ఖర్చు తీసుకుంది వరల్డ్స్ ఫస్ట్ టైటానియం మెటీరియల్ తో యూజ్ చేసినటువంటి బాడీ అని చెప్పి. బట్ ఇది నా చేతిలో ఒకసారి అయితే కింద పడ్డది. కింద పడ్డప్పుడు మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పెయింట్ కావచ్చు, అలాగే ఆ డెంట్ కూడా నాకు రావటం అయితే జరిగింది. యూజువల్ గా టైటానియం ఏదైతే ఉందో వరల్డ్ లో కల్లా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అని అన్నారు. సో ఇది అంత స్ట్రాంగ్ మెటీరియల్ అయితే కాదు, కాకపోతే ఫోన్ ని కంపేర్డ్ టు స్టీల్ కన్నా గానీ, అంటే ఎస్ఎస్ కన్నా గానీ ఇది చాలా లైట్ ఇన్ వెయిట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది, కానీ లుక్స్ పరంగా నాకు స్టెయిన్లెస్ స్టీలే బాగా అనిపించింది. ఈవెన్ స్ట్రాంగ్నెస్ లో ఇది బాగైనా గానీ అది కింద పడ్డ ఇలాంటి డెంట్స్ అయితే కనపడవు. సో కింద పడ్డ డెంట్స్ కనపడకుండా ఉండాలంటే వీళ్ళు లాంచ్ చేసినటువంటి టైటానియం ఫినిష్ అయితే మనం తీసుకోవాలి. బట్ అప్పుడు స్టాక్ లేదు, సో ఇదే తీసుకోవాల్సి వచ్చింది. సో టైటానియం తప్ప రెస్ట్ ఆఫ్ ద కలర్స్ అన్నిటిలో నాకు ఇది పెద్ద యూస్ఫుల్ ఫీచర్ కాదనిపించింది. ఈవెన్ కింద పడ్డప్పుడు ఆ డెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయకపోతే, అలాగే ఆ పెయింట్ ను కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఇంత కాస్ట్ పెట్టినా గానీ ఇది నాకు యూజ్లెస్ అని అనిపించింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక దీనిలో మరొక యూజ్లెస్ ఫీచర్ దగ్గరండి చెప్తా, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. బేసిక్ గా దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఎక్కడన్నా మనము సిగ్నల్ లేని దగ్గరికి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో కావచ్చు, డీప్ సీలో కావచ్చు, లేదా మౌంటైన్స్ లో కావచ్చు, అలాంటి సందర్భాల్లో మనకి సిగ్నల్ అనేది లాస్ అవుతుంటాం. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా మనం ఒక మెసేజ్ పంపించడం కోసం, లేదా ఎవరినైనా కాంటాక్ట్ చేయడం కోసం మనకి ఈ సర్వీసెస్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, మన లొకేషన్ ని లేదన్నట్లయితే ఒక మెసేజ్ మన సొంత వాళ్ళకి పంపించడం కోసం ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఇది ఇండియాలో అయితే ఎనేబుల్ కాలేదు. కేవలం యుఎస్, యూరోప్ లో మాత్రమే ఉపయోగపడటం జరిగింది. అండ్ రీసెంట్ గా నేనైతే యూరోప్ వెళ్ళాను, సో అక్కడ కూడా ఇదైతే వర్క్ చేసింది. ఇండియాలో ఇంకా ఇది రావడానికి మరొక 5 నుంచి 10 సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంది. సో అది కూడా నాకు ఇందులో యూజ్లెస్ ఫీచర్ అనిపించింది. ఈ ఐఫోన్ 15 సిరీస్ లో మరొక యూజ్లెస్ ఫీచర్ అంటే ఏంటి అంటే, యాక్చువల్ గా ఈ ఫీచర్ ఎవరు వాడే అవసరం కూడా రాకూడదని నేను అనుకుంటాను. ఆల్రెడీ మీరు గెస్ట్ చేస్తుంటే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనం ఒక సర్టెన్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో ఆల్ ఆఫ్ సడన్ గనక ఎక్కడన్నా క్రాష్ అయింది అన్నట్లయితే ఇందులో ఉండేటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్స్ పంపించడం జరుగుతుంది. లైక్ మన లొకేషన్ కావచ్చు, మన కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే మన హెల్త్ రికార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ కి అప్గ్రేడ్ అయితే కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఈ సర్వీసెస్ ఉన్నాయి, ఇది క్రాష్ డిటెక్షన్ వర్క్ అవుతుంది. బట్ ఇందులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్, మదర్ ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా సేవ్ చేసి పెట్టామంటే వాళ్ళకి మాత్రం వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ కి రిపోర్ట్ చేసి ఆ లొకేషన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మన దాకా రావడం జరుగుతుంది. సో అక్కడ కూడా కొంత టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఇంకా అంత యూస్ఫుల్ అయితే కాదు. హలో, అవునా, సరే నేను తీసుకొస్తాను. రండి చెప్తా. మనకి ఇందులో ఎన్ఎఫ్సి ఫీచర్ ఇచ్చినా గానీ ఎన్ఎఫ్సి ద్వారా మనం పేమెంట్స్ అయితే చేయలేము, ఎందుకంటే యాపిల్ పే అఫీషియల్ గా మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. సో ఇది కూడా ఒక యూజ్లెస్ ఫీచర్. నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ ఫీచర్ వచ్చిందని, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆన్ ద గో లో మనం పేమెంట్స్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే మన ఇండియన్ టెక్నాలజీ క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో దీని ద్వారా మళ్ళీ మనం పేమెంట్స్ అయితే చేసుకోవాలి. సో ఇన్ని లక్షలు పోసినా గానీ అట్లీస్ట్ ఈ ఎన్ఎఫ్సి ఫీచర్ అయితే మన ఇండియాలో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక దీనిలో మరొక పనికిరాని ఫీచర్ ఏంటి అంటే,
అంటే ఇందులో ఉండేటువంటి యాక్షన్ బటన్. సో ఐఫోన్ ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటికీ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్లీ మనకి సైలెంట్ బటన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ టోగల్ ని మనం కిందకి అన్నామంటే సైలెంట్, నార్మల్ గా అంటే నార్మల్. ఇంకా చెప్పాలంటే దీని తర్వాత టోటల్ హోల్ ఇండస్ట్రీ అయితే చేంజ్ అయింది. ఈవెన్ వన్ ప్లస్ లో ఉన్నటువంటి ఎలర్ట్ స్లైడర్ కూడా దీన్ని చూసే ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు తీసుకొచ్చారు. వేర్ అలాంటి ఒక సిగ్నేచర్ ని కంప్లీట్లీ రిమూవ్ చేశారనే బాధ మాత్రం నాకైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈసారి యాక్షన్ బటన్ ఇచ్చారు. ఎస్, అఫ్ కోర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇందులో ఉన్నటువంటి ఈ యాక్షన్ బటన్ ఏదైతే ఉందో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే కెమెరా ఫొటోస్ కి పెట్టాను. ఒకవేళ మీరు ఎక్కువగా వీడియోస్ తీసుకుంటా ఉన్నారంటే వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అన్నట్లయితే పోర్ట్రేట్ లేదా పోర్ట్రేట్ సెల్ఫీ ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక ఫోకస్ మోడ్ కావచ్చు, సైలెంట్ మోడ్ కావచ్చు, ఫ్లాష్ లైట్, అలాగే వాయిస్ మెమోస్, అలాగే జూమ్ చేసుకోవటం. లేదన్నట్లయితే మీరు ఒక షార్ట్ కట్ ని యాడ్ చేసుకొని పర్టికులర్ యాప్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవడానికి కోసం కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ యాక్సెసిబిలిటీ టచ్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అసలు ఆ బటన్ కి ఎటువంటి యాక్షన్ కూడా అవసరం లేదు అనేటువంటి కస్టమైజేషన్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. బట్ నన్ను అడిగితే మాత్రం అసలు యూజ్ అయ్యేటువంటి ఒక ఫీచర్ ని యూజ్లెస్ గా చేయటం యాపిల్ తర్వాత నేను చెప్పుకోవచ్చు. దీని వల్ల కూడా నాకు పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదు. సో ఈ ఫీచర్ కూడా మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా గానీ యూజ్లెస్ ఫీచర్ అనిపిస్తుంది. సో ఈ టాప్ 5 ఫీచర్స్ ఏవైతున్నాయో మనం డబ్బులు చెల్లించి వాడలేనటువంటి, ఇంకా చెప్పాలంటే ఈ టెక్నాలజీ మీదనే యాపిల్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఫోన్ కాస్ట్ లో అట్లీస్ట్ 20-25% ఈ ఫీచర్స్ కోసం వెళ్ళడం జరుగుతుంది. సో ఈవెన్ నేను ₹1,50,000 పే చేసినా గానీ వాడుకోలేకపోతున్నానేమో అనేటువంటి ఒక గిల్టీనెస్ అయితే నాకు ఇందులో ఉంది. ఇవి కాకుండా మీకేమైనా ఫీచర్ అనిపిస్తే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీరే ఇందులో ఇన్ని యూజ్లెస్ ఫీచర్స్ ఉన్నాయన్నారు కదా, మరి మీరెందుకు వాడుతున్నారన్న అన్న విషయానికి వచ్చారు అన్నట్లయితే మాకు కూడా ఇది వాడాలి అని చెప్పి ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈస్ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ నేను కొన్ని దగ్గర అయితే తీసుకొని వెళ్ళలేను. అలాంటి సందర్భాల్లో ఆల్మోస్ట్ ఆల్ దాని లెవెల్ అవుట్పుట్ నాకు ఐఫోన్ అయితే ఇవ్వగలదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కాంపాక్ట్ గా ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడంతో పాటు, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ప్రైవసీ అండ్ ఫోన్స్ హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పి వీటిని మేము యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని వాస్తవానికి దీనికన్నా ఆండ్రాయిడ్ మరింత మోర్ కన్వీనియన్స్ గా ఉండడం అయితే జరుగుతుంది. అంతేగాని ఇదేసుకొని తిరగాలని చెప్పి మాకు పెద్ద షోక్ అయితే ఏం కాదు. ఎనీవే, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. సో సాధ్యమైనంత వరకు ఆ ఫీడ్బ్యాక్స్ అన్నిటిని తీసుకొని మరింత ఇంప్రూవ్డ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.